భారత్ మాతాకి జై అంటాం. భారతదేశంలో ఉండే స్త్రీలను మాత్రం నగ్నంగా నడి రోడ్ల మీద నడిపిస్తాం, ఊరేగిస్తాం. ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో కూడా గౌరవించినంతగా స్త్రీలను గౌరవిస్తాం మా దేశంలో అని చెప్తాం. చెట్లు కట్టేసి కొడతాం, కర్రలు తీసుకొని కొడతాం. క్రైస్తవ స్త్రీలను నడి రోడ్డు మీద మానభంగాలు చేద్దాం రండి అని పిలుస్తాం. భారతదేశం చాలా అభివృద్ధి చెందుతోంది. నేను చెప్పడం ఎందుకు, క్రైస్తవ స్త్రీలు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు హిందుత్వవాదులు వాళ్లతో ఎలా ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. దాని తర్వాత నేను మీతో మాట్లాడతాను. यहाँ में हिंदू है तो यीशु प्रभु का मंत्र बोल रही है, यहाँ पे इस जमीन पे यहाँ पे तो बोल रही यीशु प्रभु का मंत्र बोल रही. तू बोल तेरा यीशु को क्या बोल रही, तू बोल मेरे को क्या करेगा यीशु, तू बोल. मैं बैठा तू बोल, तू बोल, तू यीशु को बुला ले यहाँ पे, बोल तू यीशु को बुला ले यहाँ पे. यहाँ मैं खड़ा हूँ, बोला ले. अरे अमन आया है अपने मार साहब ने तो आया है, मार साहब ने तो आया है. तू लेडीज हो, तुमको कुछ नहीं करना. लेडीज है, तुम ऐसा नहीं करना. बैठ जाओ, ऐसा नहीं तुम्हारा करना. भी ये सिखाया, तुम्हारे को परमेश्वर माफ करेगा. చూశారు కదండి, ఈ మత పిచ్చి ఉన్న ఈ వ్యక్తి మహిళను కూడా ఆలోచించకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. ఈయన ఏమంటున్నాడు తెలుసా, మీ దేవుడు మిమ్మల్ని వదిలేస్తాడేమో కానీ మా దేవుడు మమ్మల్ని వదలాడు. ఎందుకు అనంటే వీళ్ళంట ధర్మాన్ని కాపాడుతున్నారంట. ఎవరైతే వీళ్ళ ధర్మాన్ని అంటే ఎవరైతే సువార్త ప్రకటించడానికి వస్తారో వీళ్ళకంట అది అధర్మం అంట. అందుకనే అతను మహిళ అని కూడా చూడకుండా ఆమెను కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. సువార్త పరిచర్యలో వాళ్ళందరూ కడపత్రాలు పంచుతున్న సమయంలో ఈ బ్రౌన్ షర్ట్ లేదా ఈ మెరూన్ కలర్ షర్ట్లో ఉన్న ఈ వ్యక్తి ఇతనికి కూడా ఆ కడపత్రం అనేది పంచారు. అయితే వీడియో ఏం చేశాడో మీరు చూడండి. చూస్తున్నారు కదా, కర్రెళ్ళు పట్టుకొని ఏదో గుండాయిజం చేసి క్రైస్తవుల నోర్లు మోయించాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. కట్టెలు కర్రలు వెనకలు గ్యాంగులు పెట్టుకొని వచ్చేటోడు వీడికి ఏం ధైర్యం ఉంటుందండి. వీడు ఒంటరిగా ఎక్కడ కూడా పోలేని స్థితి. క్రైస్తవుడు ఒంటరిగా సువార్త ప్రకటిస్తాడు. కానీ ఇలాంటి వాళ్ళు దగల్బాజులను వెనకలు పెట్టుకొని ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళపైన ఎలా కర్రలతో వీళ్ళు కొట్టడానికి ముందుకొస్తున్నారో మీరు చూడండి. तो कैसे दिया तुमने मेरे को, कैसे दिया? परमेश्वर प्रेम दिया, आपका इच्छा है. इधर बैठो, कोई परमेश्वर नहीं है. आपको మొత్తానికి వీళ్ళు చదువు సంధ్య లేనోలని ప్రూవ్ చేశారు. ఎలా అంటే ఒక మహిళ వచ్చి కడపత్రం పంచిన తర్వాత వాడు ఎలాంటోడు, ఏ మతానికి సంబంధించిన వాడు, లేకపోతే వీడు ఏ దళానికి సంబంధించిన వాడు అని చూస్తారా? చూడరు కదా. అందరికీ పంచినట్టు ఇతను కూడా పంచారు. కానీ వీడు అడుగుతున్నాడు. కానీ అతను గుండాయిజం మీరు చూస్తూ ఉండండి. ఒక కర్రె పట్టుకొని బెదిరిస్తున్నాడు. అసలు ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి మీరు చెప్పండి. गाड़ी है किसकी, गाड़ी किसकी जला दूंगा, गाड़ी अभी जला दूंगा. किसकी गाड़ी है बता दो, किसकी गाड़ी है? सबको जानते हैं गाड़ी किसकी, बताओ. వాళ్ళు ఏ బండిలో వచ్చారో ఆ బండిని తగలబెడతారంట. దాని తర్వాత ఆ మహిళల దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు కూడా లాక్కుంటారు. అంటే ఇంత అడుక్క తినేటోళ్ళ వీళ్ళు, అర్థం కాదు. అరే మతాన్ని కాపాడాలంటే మతంలో ఉన్న మంచి విషయాలని చెప్పండి, కానీ కర్రలు పట్టుకొని బెదిరించి వాళ్ళని ఏదో లించింగ్ చేయాలని చూస్తే ఎవరు వస్తారు, ఎవరు నమ్ముతారు? దీంతో పాటు చాలామంది సంకలు గుద్దుకుంటా ఓ పెద్ద ఫీల్ అవుతూ ఉంటారు, మంచిగా చేశారని. కానీ ఒకవేళ ఆ ఏ వ్యక్తి అయితే దీన్ని చూసి సంబరపడుతున్నాడో అలాంటి వాళ్ళకి అడగాల్సిన ప్రశ్న ఏంటి తెలుసా? ఒక ఆడపిల్ల పైన చేతులు ఎత్తే అధికారము ఎవరిచ్చారు? ఈ పనికి మాలిన మనుషులు రోజుకి ఆడవాళ్ళపైన చేస్తున్న అత్యాచారము, దౌర్జన్యము రోజుకి పెరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఏమంటారో కామెంట్స్ ద్వారా మాకు క్లియర్గా తెలియజేయండి. మతోన్మాదులు రోజుకి రెచ్చిపోయి క్రైస్తవులను కూడా చూడకుండా, సరే క్రైస్తవులు పక్కన పెడదాం, మహిళ అనేది కూడా చూడకుండా వాళ్ళపైన ఎలా దాడులు చేస్తున్నారో మీరు ఈ వీడియో ద్వారా చూశారు. మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఈ వీడియోని వీలైనంత వరకు మీరు షేర్ చేయాలని నేను కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.
రాజస్థాన్ రాష్ట్రంలో బాన్స్వాడా అనే గ్రామంలో క్రైస్తవ స్త్రీలను పట్టుకొని ఎలా కొడుతున్నారో మీరు కళ్ళారా చూశారు. భారతదేశంలో స్త్రీల పరిస్థితి నానాటికి ఎంత దయనీయంగా మారుతోందో ఈ వీడియో మీకు సజీవ సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. కొన్ని రోజుల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో క్రైస్తవ స్త్రీలని నగ్నంగా ఊరేగించారు. మేమేమన్నా తక్కువ తిన్నామా అని ఒరిస్సాలో క్రిస్మస్ పండుగ రోజున ఆరాధన జరుపుకుంటున్నటువంటి క్రైస్తవ స్త్రీలను చెట్టు కట్టేసి ముఖం నిండా పసుపు కుంకుమ రాసి కర్రలు తీసుకొని కొట్టి పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బిషాంపూర్ అనే గ్రామంలో మరొక 2-3 గ్రామాల్లో ఉన్నటువంటి క్రైస్తవ స్త్రీలని బలవంతంగా బయటికి ఈడ్చుకొని వచ్చి మానభంగాలు చేస్తామని, దానికి పోలీసుల మద్దతు కూడా మాకుంది, ప్రభుత్వానికి తెలియజేసామని ఆదేశ్ సోని అనే గోసైన్యానికి గోరక్షక దళకి సంబంధించిన నేత ప్రకటిస్తున్నాడు. సుమారు మన పరిస్థితి, మన ఆడబిడ్డల పరిస్థితి, క్రైస్తవ ముస్లిం దళిత ఆడబిడ్డల పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో ఊహించుకోవాలంటేనే భయం వేస్తోంది. స్త్రీలకి పుట్టి పెరిగిన ఇంట్లో భద్రత లేదు, స్కూళ్లలో భద్రత లేదు చదువుకుంటున్నటువంటి విద్యార్థినులకి, కాలేజీల్లో భద్రత లేదు స్టూడెంట్స్కి, ఉద్యోగాలు చేసే స్థలాల్లో భద్రత లేదు, ప్రయాణం చేసేటప్పుడు భద్రత లేదు, ఒంటరిగా ఉంటే భద్రత లేదు, 10 మందిలో ఉంటే భద్రత లేదు. ఆడబిడ్డల్ని ఎంత నీచంగా చూస్తున్నారు అంటే, సెక్స్ కోసమే తప్ప వీళ్ళు దేనికి పనికిరారు, వీళ్ళకంటూ ఆత్మగౌరవం ఉండదు, వీళ్ళు అసలు మనుషులే కాదు, వీళ్ళది కూడా ఒక బ్రతికేనా అన్నంత హీనంగా చూస్తున్నారు ఆడబిడ్డల్ని భారతదేశంలో. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరించబడతారు అని చెప్తారు హిందువులు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు అని చెబుతున్నాయి వేదాలు. కానీ క్రైస్తవ ముస్లిం దళిత స్త్రీల విషయానికి వచ్చేసరికి అదే హిందువులు ఎలా ప్రవర్తిస్తున్నారో మీరు చూడండి. బహుశా శూర్పణఖ ముక్కు చెవులు కోసిన లక్ష్మణుణ్ణి, శ్రీరాముణ్ణి వీళ్ళు మాదిరిగా తీసుకుంటున్నారేమో, కన్న తల్లి తలను నరికిన పరశురాముణ్ణి వీళ్ళు మాదిరిగా తీసుకుంటున్నారేమో. అదే హిందువులు జ్ఞాపకం ఉంచుకోవాలి, ఒక ద్రౌపదిని అవమానించినందుకే, ద్రౌపది చీరను లాగినందుకే కురుక్షేత్ర సంగ్రామం జరిగింది అన్న విషయం కూడా మీరు జ్ఞాపకం ఉంచుకుంటే బాగుంటుంది. ఇవాళ 10 నెలలు, సంవత్సరం వయసున్నటువంటి ఆడబిడ్డల దగ్గర నుంచి 70-80 ఏళ్ల వయసున్నటువంటి వృద్ధురాళ్ల వరకు మానభంగాలు చేస్తున్నారు. అయోధ్యలో రామాలయం ఎక్కడైతే కట్టబడిందో ఆ అయోధ్యలో ఒక దళిత ఆడబిడ్డని అత్యంత కిరాతకంగా మానభంగం చేసి బిడ్డలకి జన్మనిచ్చే ఆ స్థలంలో కర్రలు పెట్టి ఆ తల్లిని చంపి ఊరవతల పడేశారు. ఎలాంటి ప్రజలున్నటువంటి రాష్ట్రంలో నేను బ్రతకలేను, నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను అని ఎంపీ ఏడ్చినటువంటి పరిస్థితి. స్త్రీలను ఎందుకండి ఎంత దారుణంగా అవమానిస్తా ఉన్నారు? మణిపూర్ రాష్ట్రంలో స్త్రీలని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించినటువంటి విషయం మనందరికీ తెలుసు. రోడ్డు మీద వాళ్ళని నడిపించుకుంటూ వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేసుకుంటూ వాళ్ళతో అసభ్యంగా బిహేవ్ చేసిన విషయం మనకి తెలుసు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీ రాష్ట్రంలో స్త్రీలని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తున్నారు, దీనికి మీరేం సమాధానం చెప్తారు అంటే, ఇలాంటి సంఘటనలు 100 కొలదిగా జరిగాయి, మీకు తెలిసింది ఇది ఒక్కటే అని సాక్షాత్తు ముఖ్యమంత్రి సిగ్గు శరణం లేకుండా బీరేన్ సింగ్ మాట్లాడినటువంటి విషయం గురించి కూడా మీరు విన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయితే 7 నెలల గర్భవతిగా ఉన్నటువంటి మిల్కిస్ బాను అనే ఒక ముస్లిం సహోదరిని దాదాపు 11 మంది హిందుత్వవాదులు మానభంగం, నడి రోడ్డు మీద మానభంగం చేసి ఆమె మానం తీసినటువంటి సంఘటన మనం చూసాం. అడ్డొచ్చినటువంటి
ఆ ఆడబిడ్డ తండ్రిని తమ్ముడిని నడి రోడ్డు మీద లారీలతో తొక్కించిన సంఘటన మనం చూసాం. ఇలాంటి వాళ్ళకి ఏ ఉరి శిక్ష పడిద్దో, ఏ తలనరికే శిక్ష వేస్తారేమోనని ఆశగా ఎదురు చూశారు. ఆగస్టు 15 రోజున సత్ప్రవర్తన కింద వీళ్ళని విడుదల చేస్తే కోర్టు, మళ్ళీ బయటకు వస్తే విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళని దేశం కోసం పోరాడి వచ్చినటువంటి వ్యక్తులను తీసుకొని వెళ్ళినట్లుగా డీజే సౌండ్ సిస్టమ్ పెట్టుకొని మరి వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్లి సన్మానం చేసి వదిలిపెడితే తర్వాత వీళ్ళు ఆ బెయిల్ మీద బయటనటువంటి ఆ కాలంలో దాదాపు 7గురిని మళ్ళీ మానభంగం చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. హైదరాబాద్ లో కావచ్చు, దిశ లాంటి ఎన్నో సంఘటనలు మనం చూసాం. ఢిల్లీలో దిశ లాంటి ఎన్నో సంఘటనలు, ఆ నిర్భయ లాంటి ఎన్నో సంఘటనలు మనం చూసాం. ఆడబిడ్డలకు అసలు ఎక్కడా భద్రత లేదు అన్నది మాత్రం వాస్తవం. ఇవాళ అమ్మ లేకపోతే పుట్టుక లేదు, అమ్మ లేకపోతే జీవితం లేదు, అమ్మ లేకపోతే చివరికి చావు కూడా లేదు. అలాంటి అమ్మలను పట్టుకొని ఎంతగా హిందుత్వవాదులు ఇబ్బంది పెడుతున్నారో మీరు గమనించండి. అర్ధరాత్రి ఒంటరిగా ఆడబిడ్డ నడిచి వచ్చినప్పుడే దేశానికి స్వతంత్రం వచ్చినట్లు అని గాంధీజీ చెప్పాడు. స్త్రీ జాతికి సమాన హక్కులు సంక్రమించినప్పుడే దేశం అన్ని రకాలుగా ముందుకు వెళ్తుందని లెనిన్ చెప్పాడు. స్త్రీలకి ఓటు హక్కు ఉండాల్సిందే అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళతో కొట్లాడి అంబేద్కర్ గారు ఓటు హక్కు తీసుకొని వచ్చారు. స్త్రీలను గౌరవించినటువంటి ఈ దేశం ఇప్పుడు ఎటుపోతుందో చూడండి. హిందుత్వవాదులు 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 సనాతనవాదులు 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 వీళ్ల చేతుల్లో స్త్రీలు ఈ రోజు నగ్నంగా నిలబడుతున్నారు. రోడ్ల మీద, నడి రోడ్ల మీద నగ్నంగా ఊరేగిస్తున్నారు స్త్రీలని. క్రైస్తవ స్త్రీలను నడి రోడ్డు మీద వాడు ఏమంటాడు, ఆదేశ్ సోని ఏమంటాడు, బలవంతంగా క్రైస్తవుల ఇళ్లలోనికి జొరబడండి, బలవంతంగా క్రైస్తవుల ఇళ్లలోనికి జొరబడండి. క్రైస్తవ స్త్రీలని, వాళ్ళు క్రైస్తవ కోడళ్ళైనా సరే, క్రైస్తవ ఆడబిడ్డలైనా సరే, వాళ్ళని బయటికి తీసుకురండి, వాళ్ళ మానాలతో ఆడుకుందాం, వాళ్ళని నడు రోడ్డు మీద బట్టలోడి తీద్దాం, వాళ్ళని రేప్ చేద్దాం. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని బయటికి తీసుకురండి, వాళ్ళ చేతులు కాళ్ళు నరుకుదాం. వాళ్ళ ఇంట్లో వృద్ధులు ఉన్న వాళ్ళని బయటికి తీసుకురండి, కనికరం లేకుండా కాళ్ళు చేతులు నరుకుదాం. దీనికోసం 50,000 మంది మీరందరూ కూడా రండి. మార్చి నెల 1వ తారీఖున మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఒక ర్యాలీ తీసి గ్రామాల్లో ఉండే క్రైస్తవులందరినీ కూడా నామరూపాలు లేకుండా చేద్దాం, మారణకాండ చేద్దాం, మనకి ఎవడు అడ్డొస్తాడో చూద్దాం. 50,000 మంది వస్తే మనం అనుకున్నటువంటి పని చేయగలం, సక్సెస్ అవుతాం. మన ప్లాన్ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా 50,000 మంది రావాలి. మీరు, నేను పోలీస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడాను, ప్రభుత్వంలో ఉండే పెద్దలతో మాట్లాడాను అని చెప్పి వాడు మాట్లాడుతుంటే ఒక్క రాకొడు కంటే ఒక్క రాకొడు కూడా వాడిని ఖండించేవాళ్ళు ఏంటి? వాళ్ళ క్రైస్తవ ఆడబిడ్డలకి వేరే అవయవాలు, మీ తల్లులకి మీ చెల్లెళ్ళకి మీ అక్కలకి వేరే అవయవాలు ఉన్నాయా? మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? దేశస్సుని నీ భార్య ఒంటి మీద ఏ అవయవాలు ఉన్నాయో, నిన్ను కన్న తల్లి ఒంటి మీద ఏ అవయవాలు ఉన్నాయో, నువ్వు కన్న బిడ్డ ఒంటి మీద ఏ అవయవాలు ఉన్నాయో, క్రైస్తవ ఆడబిడ్డల ఒంటి మీద కూడా అవే అవయవాలు ఉన్నాయి. క్రైస్తవ ఆడబిడ్డల మానాలు చూడాలనుకుంటున్నావు, ఒకసారి మీ తల్లి దగ్గరికి వెళ్ళి నన్ను కన్నటువంటి ఆ జన్మస్థలాన్ని మళ్ళీ ఒకసారి చూపించమని అడగరా బాడ్కావు, అప్పుడు అర్థమవుతుంది నీకు. కొద్దిగంటే కొద్దిగా కూడా స్త్రీలంటే ప్రేమ ఉండదు, గౌరవం ఉండదు. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? స్త్రీలు చదువుకున్నా, స్త్రీలు జ్ఞానం సంపాదించుకున్న, వర్షాలు పడవు, కరువులు వస్తాయని చెప్పిన మనోధర్మశాస్త్రాన్ని చదివిన వ్యక్తులకి నెలసరిలో ఉండే స్త్రీలు అన్నం పెడితే అవి భర్తగాని తింటే వచ్చే జనంలో వ్యభిచారిగా పుడుతుంది స్త్రీ అని చెప్పినటువంటి మనుస్మృతికి, స్త్రీలు వంటగదిలో బ్రతకడానికే తప్ప దేనికి పనికిరారు అని చెప్పినటువంటి మనుస్మృతికి, భర్త చనిపోతే భర్తతో పాటుగా తగలబడాలి అని మనుస్మృతిలో స్త్రీల గురించి రాసినటువంటి ఈ హిందుత్వవాదులకి, విధవరాలిగానే నువ్వు చావాలి తప్ప ఇంకో పెళ్లి చేసుకోకూడదు అని చెప్పినటువంటి మనుస్మృతికి బానిసలుగా బతికే ఈ సనాతనవాదులకి అంతకంటే ఎక్కువ ఏం విలువ ఉంటుంది? అంతకంటే ఎక్కువగా స్త్రీల గురించి ఏం తెలుస్తుంది? మీరు ఆలోచించండి. క్రైస్తవ స్త్రీలని చీడేంగే అంట, వాళ్ళ మానాలతో ఆడుకుంటాడట, వాళ్ళ ఇజ్జత్తో ఆడుకుంటాడట, వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటాడట. నా కొడక, నిన్ను ముక్కలుగా నరుకుతావు, ఆడబిడ్డల మీద చేయరా నా కొడక నువ్వు. ఇలా ఒక కాకి ఏదైనా కష్టం వస్తే 100 కాకులు వస్తున్నాయి, కానీ ఒక క్రైస్తవ ఆడబిడ్డలకి ఈరోజు కష్టంలో ఉన్నారు అని అంటే క్రైస్తవ అందరూ చూసుకుంటూ ఊరుకుంటారు అని నువ్వు అనుకుంటున్నావా? మానవత్వం ఉన్నటువంటి హిందువులు కూడా చూసుకుంటూ ఊరుకోరు. ముస్లిం సహోదరులు మాకు అండగా నిలబడతారు ఈ విషయంలో నువ్వు అనుకుంటున్నావేమో.
దళితులు, గిరిజనులు, బీసీలు అందరూ కూడా పెద్ద ఎత్తున అండగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తల్లికి జరగబోతున్న అన్యాయంగా దీన్ని చూస్తాం. ప్రతి ఒక్కరు కూడా మా తల్లులకి జరగబోతున్న అన్యాయంగా, ప్రతి ఒక్కరు మా భార్యలకు జరగబోతున్న అన్యాయంగా, ప్రతి ఒక్కరు మా బిడ్డలకు జరగబోతున్న అన్యాయంగా, ప్రతి ఒక్కరు మా అక్క చెల్లెలకు జరగబోతున్న అన్యాయంగా, ప్రతి ఒక్కరు కూడా మా ఇంట్లో ఆడబిడ్డలకు జరగబోతున్న అన్యాయంగానే దీన్ని చూస్తాం. బలిసి కొట్టుకుంటున్నావు నా కొడక ఆర్ఎస్ సోనిక్. క్రైస్తవ ఆడబిడ్డల మీద చేస్తావా? ఏదో నా కొడక వేసి నా చేతిని నరుకుతావు. ఆ రోజు ఛత్తీస్గఢ్ వస్తున్నాం, ఛత్తీస్గఢ్ వస్తాం మేము. మార్చి 1 తారీఖున 50,000 మంది మీరు ర్యాలీ తీస్తామని చెప్తున్నారు. అదే మార్చి 1 తారీఖున కొన్ని లక్షల మంది క్రైస్తవులు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వస్తారు. రాసి పెట్టుకో నా కొడక. వాళ్ళ క్రిస్టియన్, ముస్లిం, దళిత డిఫెన్స్ ఫోర్స్ CMDF నుంచి చెప్తా ఉన్నాను నేను. ఆడబిడ్డలను పట్టుకొని కొడతారు మీరు, ఆడబిడ్డలను పట్టుకొని వాళ్ళ మానాలతో ఆడుకుంటారు మీరు, ఆడబిడ్డలను పట్టుకొని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడబిడ్డలను చంపుతారు మీరు. ఒక్కొక్క ఆడబిడ్డ మీద 100 మంది పడి పాడు చేస్తారు మీరు, మానభంగాలు చేస్తారు మీరు. ఆ కొడకల్లారా, చెడబుట్టారు కదా నా కొడకల్లారా. మీరు చేసే లుచ్చా పనులన్నీ చేసి మళ్ళీ దేవుడిని ఎందుకని అడ్లాక్కొస్తారు. ఇవాళ ఆవుకున్నటువంటి విలువ ఆడబిడ్డకి లేకపోయింది భారతదేశం. ఆవుకున్నటువంటి విలువ ఆడబిడ్డలకు లేకపోయింది. ఆవులకేమో శ్రీమంతాలు చేయండి, ఆడబిడ్డలనేమో గర్భవతులుగా ఉన్న ఆడబిడ్డలనేమో గర్భాల మీద పెట్టి కొట్టండి. చనిపోయారు కదా, మన ఒక క్రైస్తవ ఆడబిడ్డని, గర్భవతిగా ఉన్న ఆడబిడ్డని కడుపు మీద పెట్టి కొడితే కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయాడు కదరా. అదే ఆవు మాత్రం గర్భంతో ఉంటే మాత్రం ఎద్దు చేసిన గర్భం కదా, తీసుకొని వెళ్ళి దానికి శ్రీమంతం చేయండి. సిగ్గులేని వెదవల్లారా, ఏం బతుకులు బతుకుతున్నారా మీరు? అసలు మెదడులో పెండ పెట్టుకొని తిరుగుతున్నారా? మంచినీళ్ళు తాగే బదులు ఆవు మూత్రం తాగి బతుకుతున్నారా? అరే సాటి మనుషులా గౌరవించండి రా. కనబడ్డ ప్రతి స్త్రీలో అమ్మను చూస్తాం. ఏం చూస్తారా? నగ్నంగా ఊరేగించి వాళ్ళ శరీరాలను చూస్తారా? ఏం చూస్తారు మీరు? ఎవరెంత ఎత్తున్నారు, ఎవరెంత లావున్నారు, ఎవరే రంగులో ఉన్నారు అని ఆడవాళ్ళని చూస్తారా? మీ ఆడవాళ్ళని కూడా అలాగే ఊరేగిస్తే ఏం చేస్తారా? ఒకవేళ రేపు మీ ఆడవాళ్ళని కూడా అలాగే ఊరేగించే పరిస్థితి వస్తే కూడా మేమే అంతగా నిలబడతాం వాళ్ళకు కూడా. మీరు అంతకి తెగిస్తారు మీరు, అంతకి దిగజారుతారు మీరు. బయట వాళ్ళనే ఉంది, సొంత వాళ్ళనే ఉంది, పరాయోళ్ళనే ఉంది, చుట్టాలనే ఉంది. మీరు దేనికైనా తెగిస్తారు మీరు. ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తే పాన్ ఒకటి కొనిచ్చి క్వార్టర్ బాటిల్ ఒకటి ఇచ్చి మెళ్ళలో కాషాయపు జెండా వేస్తే ఏమైనా చేస్తారా మీరు? సిగ్గులేని వెదవల్లారా. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, స్పష్టంగా చెప్తా ఉన్నాం. మార్చి 1 తారీఖున ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళుతున్నాం. CMDF తరఫున పిలుపునిస్తున్నాం. మార్చ్ 1 తారీఖు చలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి పిలుపునిస్తా ఉన్నాం. అద్దంకి రంజిత్ తోఫీరన్ని ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నా. అన్నా, అగాపే సంఘాలన్నిటితో కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి రావాల్సిందే అని పిలుపునిచ్చావు. శభాషణ. ఈ వయసులో వృద్ధాప్యంలో ఉండి కూడా, ఒంట్లో బాగాలేకపోయినా కూడా క్రైస్తవ సమాజం పట్ల భారంతో నువ్వు ముందుకు కదులుతున్నావు చూడు. ఈ విషయంలో మాత్రం పూర్తిగా మీతో ఏకీభవిస్తున్నాం రంజిత్ అన్న. తప్పనిసరిగా మీతో పాటు మేము కూడా కలిసి వస్తాం. కలిసి వచ్చే వారిని అందరినీ కలుపుకొని ముందుకు వెళదాం. నా కొడుకు వచ్చి క్రైస్తవ ఆడబిడ్డల మీద చేస్తాడో చూద్దాం. కర్రలు పట్టుకొని కొడుతున్నారు, చూశారు కదా, ఆడబిడ్డలను కర్రలను పట్టుకొని కొడుతున్నారు. ఇళ్లలో రోజంతా కూలికెళ్ళి భార్య సంపాదించి తీసుకొచ్చి 500 రూపాయలు 1000 రూపాయలు ఇంట్లో పెడితే అందులో నుంచి ఒక 200 తీసుకుని వెళ్ళి తాగొచ్చే ఈ నా కొడుకులు, ఈ చేతగా నా కొడుకులు కూడా, పెళ్ళాం సంపాదన మీద బతికే ఈ నా కొడుకులు కూడా బయటకు వచ్చి ఆడవాళ్ళని కొడుతున్నారు. చెత్త నా కొడుకులు. స్త్రీలను గౌరవించడం చేత కానీ ఈ ఎదవలు దేవుళ్ళ గురించి మాట్లాడతారు. మళ్ళీ ఆడబిడ్డలు రా, ఆడబిడ్డలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏడుస్తూ ఉంటారు. ఆడబిడ్డల కన్నీళ్లు నేల మీద పడితే అది ఉసుర్రా, నాశనం అయిద్దిరా దేశం. గుర్తుపెట్టుకుంటురా. క్రైస్తవ ఆడబిడ్డల్ని, ముస్లిం ఆడబిడ్డల్ని, దళిత ఆడబిడ్డల్ని నగ్నంగా ఊరేగించే సంస్కృతి ఏంట్రా, సాంప్రదాయం ఏంట్రా? ఎవడు చెప్పాడరా మీకు? ఏ దేవుడు? మీరు రాముడు చెప్పాడా? లేకపోతే స్నానాలు చేసే ఆడబిడ్డల చీరలు ఎత్తుకొని వెళ్ళి చెట్టు మీద కూర్చున్న కృష్ణుడు చెప్పాడు? ఎవడు చెప్పాడరా మీకు? ఎవడు చెప్పాడరా మీకు? ఎందుకురా మరి ఇంత నీచానికి దిగజారుతున్నారు? ఎందుకురా హిందుత్వం పేరుతో? అరే ఏం బతుకులు బతుకుతున్నారా? మళ్ళీ ఇంటికెళ్ళి అమ్మని ఎలా పిలుస్తున్నారా? మీ పిల్లలు మీ దగ్గర కురుకొచ్చిన ఆ పిల్లలు కూడా నగ్నంగా చూడాలని ఆశపడతారా? దరిద్రపుండ ఉడకలారా. మీ పిల్లలు స్నానాలు చేస్తుంటే బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి దొంగతనంగా చూసారే, దిక్కుమాల స్థితికి దిగజారేలాగా ఉన్నారు కదరా. అంత నీచానికి ఎలా దిగజారుతున్నారా మీరు? ఏం బతుకుంటారా మీరు? అసలు చావరాదనరా ఇందులో దూకి. మేము చెప్తా ఉన్నాం,
క్రైస్తవ ఆడబిడ్డల జోలికి కానీ, ముస్లింల ఆడబిడ్డల జోలికి కానీ, దళిత ఆడబిడ్డల జోలికి కానీ, హిందువుల ఆడబిడ్డల జోలికి కానీ వాళ్ళ మానాన్ని గౌరవాన్ని తీసేలాగా వాళ్ళని తల ఉంచుకునేలాగా చేయడానికి వస్తే మాత్రం ఆ ఆడబిడ్డల మీద పడ్డ చేతిని ముందు నేను నరుకుతాను, కత్తి పట్టుకొని నరికి జైలుకి వెళ్తాను. నా కొడకల్లారా, నా కొడకల్లారా. సిఎండిఎఫ్కి సంబంధించి ఇలాంటి పరిస్థితుల మధ్య నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మహిళా విభాగాన్ని ఏర్పాటు చేద్దాం. క్రిస్టియన్, ముస్లిం, దళిత్ డిఫెన్స్ ఫోర్స్ సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్త్రీలతో పాటుగా భారతదేశంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి రాష్ట్రాల స్త్రీలతో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేద్దాం.